దేవుని రాజ్యం ఎంత ప్రాముఖ్యమైందంటే ప్రతి ఒక్కరూ యేసు ప్రభు వారి తన జీవితంలో దేవుని రాజ్యము సమీపిస్తుంది. దేవుని రాజ్యం ఎంత సమీపించిందంటే ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట ఎంత చక్కగా రాయబడిందంటే హెవెన్ ఈస్ ఎట్ యువర్ హ్యాండ్ అని రాయబడింది. తెలుగు బైబిల్లో ఎట్ యువర్ హ్యాండ్ అని సమీపించిందనే పదం మాత్రమే వాడారు. అంటే నీ చెయ్యి చాపినంత దూరంలో మాత్రమే ఉంది. నువ్వు అంగీకరిస్తే ఆ రాజ్యము నీలో స్థాపించబడుతుంది. ఈ రాజ్యం ఈ లోక రాజ్యములకు సంబంధించింది కాదు. ఈ లోక రాజ్యములకున్నది, ఈ లోక రాజ్యములు అంతమయ్యే రాజ్యాలు. ఒకనొక సమయం దానికి ముగింపు ఉంది, కానీ దేవుని రాజ్యానికి ముగింపు లేదు. దేవుని రాజ్యము శాశ్వత కాలము ఉంటది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము నీలో పనిచేస్తుందంటే మొదటిగా నీ జీవితాన్ని ప్రభావితం చేసింది. తరువాత దేవుని రాజ్యము ప్రభావితము చేయబడిన ఒక సమూహము ద్వారా ఒక సంఘముగా ఒక చోట కూడుకుంటది. మూడవదిగా దేవుని రాజ్యం యొక్క ప్రభావం ఒక వ్యక్తులను ప్రభావితం చేస్తుంది, ఒక సంఘాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ప్రపంచము నలుదిశలు కూడా ప్రభావితం చేస్తుంది. మొదటిగా ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే దేవుని రాజ్యం ఆ వ్యక్తిలో స్థాపించబడినప్పుడు, ఇప్పుడు అమెరికాకి మనం వెళ్ళాలనుకోండి, అమెరికాకి వెళ్ళాలంటే అమెరికాకి నీ ఇంటిల్లపాది వెళ్ళాలనుకోండి, ఇంటిల్లపాదికి ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలి, ఇంటిల్లపాదికి వీసా కావాలి. అంతేగాని నీకొక్కడికి వీసా ఉంటే, నీకొక్కడికి పాస్పోర్ట్ ఉంటే నీ ఇంట్లో వాళ్ళని కూడా పంపిమంటే పంపేరు. అలానే రక్షణ అనేది కూడా ప్రతి ఒక్కరి వ్యక్తిగతము. దేవుని రాజ్యం కూడా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అనుభవించవలసింది. దేవుని యొక్క రాజ్యం ప్రతి ఒక్కరిలో వ్యక్తిగతంగా స్థాపించబడవలసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం వ్యక్తిగతంగా స్థాపించబడకపోతే ఆ ఇంట్లో ఒక పక్కన దేవుని రాజ్యం, ఒక పక్క లోక రాజ్యము, ఈ రెండింటికి పోరాటం జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడ అననుకూలమైన పరిస్థితులు ఉన్నా నీవు దేవుని రాజ్యం పక్షాన నిలబడితే నీలో ఉన్న దేవుని రాజ్యము లోక రాజ్యాలని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ప్రభావితం కలిగిన వ్యక్తులుగా మీరు జీవించాలి అంటే దేవుని యొక్క రాజ్యం గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలి. దేవుని రాజ్యం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, ఆ దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షత మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా మీరు ప్రభావితులుగా, అంటే దేవుని రాజ్యములో ప్రభావితము చెందిన వారిగా ఆ పరిపాలనలోను, ఆ ఆధిపత్యములోను, ఆ యొక్క అధికారములను మీరు నడవగలుగుతారు. యేసు ప్రభు ఆ ఆధిపత్యములో, ఆ అధికారములో, పరిపాలన